4 years బ్యాక్ నేను చూసినప్పుడు ఒక రీసెంట్లీ మ్యారీడ్ అయిన ఒక యువకుడు తొందరలో బాగా రెడీ అయిన టిప్ టాప్ అంతా బాగా రెడీ అయ్యాడు, ఒక హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోయాడు. సో యాక్సిడెంట్ అయింది, సివియర్ ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజరీ అయింది. ఆయన తప్పేం లేదు, కానీ హెల్మెట్ లేకపోవడం వల్ల యాక్సిడెంట్ అయింది. తీసుకొచ్చారు. ఆయన వైఫ్, కొత్తగా పెళ్ళైన అమ్మాయి కూడా వచ్చింది. ఇంకా ఆ గోరింటాకు, ఆ మెహందీ అలాగనే ఉన్నారు. సో ఇవన్నీ చూసినప్పుడు ఒక స్మాల్ స్టెప్, అంటే ఒక్క నిమిషం మనకు హెల్మెట్ పెట్టుకొని పోయి ఉంటే ఇంత సివియారిటీ మనం అవాయిడ్ చేసి ఉండొచ్చు అని నాకు అనిపించింది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. స్మాల్ థింగ్స్, హెల్మెట్ వేసుకోవడము, సీట్ బెల్ట్ ఫాస్టన్ చేసుకోవడము, ఓవర్ స్పీడ్ డ్రైవ్ చేయకుండా మన వెహికల్స్ని కరెక్ట్ కండిషన్లో పెట్టుకొని ప్రాపర్ ఇన్సూరెన్సెస్ చేసుకొని వెహికల్కి మనకి, ఎందుకంటే కొన్నిసార్లు మీరు స్లోగా పోయినా మన పక్కన వచ్చి మనం గుద్దచ్చు, మనం చెప్పలేము. సో ఇవన్నీ జరుగుతాయి. సో వీళ్ళు వచ్చినప్పుడు మనం జనరల్గా అసెస్ చేస్తాం, అంటే వాళ్ళు కాన్షియస్గా ఉన్నారా లేకపోతే కోమాలో ఉన్నారా. ఇమీడియట్గా ఒక ప్రోటోకాల్ ఉంటుంది, స్టాండర్డ్ ప్రోటోకాల్. ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్లో స్కాన్స్ కానివ్వండి, ఎందుకంటే మనం బ్రెయిన్ పైన ఒక్కటే కాదు, శరీరంలో ఎక్కడైనా తగిలిండొచ్చు. ఓకే, బ్రెయిన్ ఇంజరీస్ కాకుండా ఆర్థోపెడిక్ ఇంజరీస్, దట్ ఈస్ బోన్ ఇంజరీస్ ఉండొచ్చు, లివర్ ఇంజరీస్ ఉండొచ్చు, అబ్డామినల్ ఇంజరీస్ ఉండొచ్చు, లంగ్ కూడా ఇంజరీస్ ఉండొచ్చు. సో ఇవన్నీ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ఫాలో అయ్యి స్క్రీన్ అయిన తర్వాత ఏం చెయ్యాలి అనేది ఉంటుంది. ఇక్కడ 2 things ఉంటాయండి. ఒకటి, మనం సర్జరీ చేసి మనం వాళ్ళని పేషెంట్ని బతికించడము, అంటే ఇవన్నీ లైఫ్ సేవింగ్ సర్జరీస్. కొన్నిసార్లు మన బ్రెయిన్లో ఉండే నెట్వర్క్ సిస్టమ్ సడన్ ఇంజురీ వల్ల, షియర్ ఇంజురీ వల్ల నెట్వర్క్స్ అన్ని కట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, దాన్ని డిఫ్యూజ్ యాక్సియల్ ఇంజురీ అంటారు. అయితే పేషెంట్ చాలామంది, సార్ మాకు తెలిసిన వాళ్ళకి మీరు సర్జరీ చేశారు, యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన బతికి బయటపడ్డాడు, ఈయనకి ఎందుకు సర్జరీ చేయలేదు అని అడుగుతారు. సో వీళ్ళల్లో సర్జరీ అనేది మనకు ఇక్కడ సమాధానం కాదు, మనం వెయిట్ చేసి చూడాల్సిందే. బికాస్ డిఫ్యూజ్ యాక్సియల్ ఇంజురీ అనేది జనరల్గా సివియర్ బ్రెయిన్ ఇంజురీస్లోనే ఉంటుంది. వీళ్ళల్లో మనకు ఎంత శాతం బయటపడతారు అనేది మనం టైమే చెప్తుంది అన్నమాట.